హైడ్రా రంగనాథ్పై రఘునందన్ ఫైర్ అవుతున్నారు. ఎఫ్టీఎల్లో ఉన్న ఏ నిర్మాణమైనా సరే కూల్చాల్సిందే అంటున్నారు. ఫాతిమా కాలేజ్ను కూడా కూల్చాల్సిందే అంటూ రఘునందన్ డిమాండ్ చేస్తున్నారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని, ఫాతిమా కాలేజ్ కూల్చడానికి హైడ్రా రంగనాథ్కి ఏదైనా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, కానీ మేం మాత్రం విడిచిపెట్టమంటున్నారు. ఫాతిమా కాలేజ్ని కూల్చేదాకా న్యాయస్థానాల్లో పోరాడతామంటున్నారు రఘునందన్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ ఒకసారి చూద్దాం. సో రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి చట్టం ముందు అందరే సమానం అనేటువంటి విషయాన్ని మరిచిపోయి, అదేదో మైనార్టీ కాలేజ్ కాబట్టి ఆడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి, సుప్రీంకోర్టు అట్లా చెప్పలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, చట్టం ఏం చెప్పింది అంటే చట్టం ముందు అందరూ సమానమనే చెప్పింది. కాబట్టి ఫాతిమా కాలేజ్ అయినా, ఇంకో కాలేజ్ అయినా, అక్బరుద్దీన్ అయినా, అసదుద్దీన్ అయినా, ఎవరి కాలేజ్ అయినా ఎట్టి పరిస్థితులలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి కాలేజీని కూలగొట్టాల్సిందే. ఒకవేళ ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉంటే మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా కాలేజీ కూలగొట్టేంత వరదాకా భారతీయ జనతా పార్టీ పక్షాన పోరాడతాం.